బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా గ్యారంటీల అమలుపై చర్చ జరగనుంది. మరో 2 గ్యారంటీలు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయింపుపై నిర్ణయం తీసుకోనుంది. కాగా 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు మొదలు కానున్నాయి. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. 10న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా గ్యారంటీల అమలుపై చర్చ జరగనుంది. మరో 2 గ్యారంటీలు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయింపుపై నిర్ణయం తీసుకోనుంది. కాగా 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు మొదలు కానున్నాయి. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. 10న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. భేటీ కాబోతున్నది. రేపు సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీలో మంత్రులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ సంబంధించినటువంటి ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపైన కూడా దానిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు కేబినెట్ అయితే భేటీ తర్వాత ఇటు 8 తారీఖు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. 8 నాడు బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడితే గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యేటువంటి యొక్క బడ్జెట్ సమావేశంలో 9 నాడు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 10 నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్తుందా లేక పూర్తి స్థాయి బడ్జెట్కి వెళ్తుందా అనేది దానిపైన రేపు సాయంత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ భేటీలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం ఇటు ప్రభుత్వ పథకాలన్నింటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అది పూర్తి స్థాయి బడ్జెట్కి వెళ్ళాలి. లేదంటేనేమో ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ కేంద్ర బడ్జెట్ని అనుసరించి ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టదలుచుకుంటే మాత్రం ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి రేపు సాయంత్రం దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కే ప్రభుత్వం వెళ్ళేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. 8 నాడు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యేటువంటి యొక్క బడ్జెట్ సమావేశాలు, ఆ 8 నాడు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ఉంటుంది. తర్వాత 10 నాడు ఇటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అయితే లేదా పూర్తిస్థాయి బడ్జెట్నైనా భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత దీనిపైన 12 నుండి లేదా 13 నుండి అంటే దాదాపుగా 12 నుండే ఈ యొక్క బడ్జెట్ సెషన్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. వారం రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుంది. మొత్తానికైతే 12 నుండి 17 వరకు అంటే 5 రోజుల పాటు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 50 రోజుల తర్వాత మొదటిసారిగా బడ్జెట్ సమావేశాలకు వెళ్తా ఉంది. బడ్జెట్ పైన ఉత్కంఠ నెలకొంది. ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న పైన ఇప్పటికే 6 గ్యారెంటీలు, మరొక వైపు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క హామీలను నెరవేర్చడం కోసం మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలతో పాటుగా 6 గ్యారెంటీలను అమలు చేయడం కోసం బడ్జెట్ని అయితే రూపొందించబోతోంది. ఇప్పటికే 15 రోజుల నుండి ఈ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి వివిధ శాఖలపైన ఇప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆర్థిక శాఖతోని ప్రతిపాదనలు కూడా రూపొందించమని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా బడ్జెట్ ప్రతిపాదనలు కూడా స్వీకరించింది. మొత్తానికైతే 15 రోజుల నుండి ఈ బడ్జెట్ పైన కసరత్తు చేసినటువంటి యొక్క ఆర్థిక శాఖ, అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాలను నిర్వహించడంతో పాటుగా ఈ యొక్క ప్రతిపాదనలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందన్న పైన కొంత ఆసక్తి అయితే నెలకొంది. మొత్తానికైతే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా 6 గ్యారెంటీలకే ప్రధాన పీట వేసేటువంటి అవకాశం పడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇంద్రవెల్లి సభ వేదిక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 గ్యారెంటీలను ఇప్పటికిప్పుడు అమలు చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 3 గ్యారెంటీలకు సంబంధించి ఇటు
అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ యొక్క 3 గ్యారెంటీలను అమలు చేయాలంటే ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, ఎంతమంది లబ్ధిదారులకు ఉపయోగపడుతుంది అన్న దానిపైన కూడా దీనిపైన వివరాలు అడిగి సేకరించడం జరిగింది. దీంతో పాటుగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు ఈ 3 అంటే ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రధానంగా ఈ రెండింటిని అయితే ఇప్పటికిప్పుడు అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్లో వీటికి కేటాయింపులు ఏ విధంగా ఉండాలో దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు కూడా ఇంకా అతి ప్రధానమైనటువంటి అంశాలు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే ఇటు రాష్ట్ర వేసవి కాలం వస్తూ ఉంది కాబట్టి వేసవిలో నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశం కానీ, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నిటిపైన ఇటు బడ్జెట్ కేటాయింపులు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఇటు రేషన్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ఇటు ప్రభుత్వం అయితే ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్కి అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలే ఫోకస్ చేస్తూ ఈ బడ్జెట్లో కేటాయింపులు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రేపు సాయంత్రం క్యాబినెట్లో ఈ యొక్క క్యాబినెట్ భేటీలో మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్షించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మంత్రులందరూ రేపు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఈ అన్నింటిపైన చర్చించి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు 8 నుండా లేకపోతే ఎప్పటి నుండి అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు మాత్రం 8వ తారీఖు నుండి అసెంబ్లీ అంటే బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగుతాయి. ఇటు 8వ తారీఖు నాటే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత 9 నాడు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తీర్మానం, 10 నాడు ఓట్ అనే కౌంటర్లో అయితే పూర్తి బడ్జెట్ అనేది దానిపైన బట్టి విక్రమార్క బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. తర్వాత 12 నుండి బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగుతాయని తెలుస్తా ఉన్నది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.